బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎప్పుడు అంటే జగన్ గారు అసెంబ్లీకి పోయిందంటూ లేదు, కానీ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లో అసెంబ్లీకి సంబంధించింది అంటే అసెంబ్లీ విషయాలు ఏం జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడతారు అనుకుంటే కనుక అలా కాకుండా పర్సనల్గా తీసుకున్నట్టుగా చంద్రబాబుని తిట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మీకు వీడియో చూపిస్తాను, ఇప్పుడు ఒకసారి చూడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే, ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే. సో చూసారు కదా వీడియో. అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని చంద్రబాబు గారు కాలేజ్ మేట్స్ అట. కాలేజ్ మేట్స్లో ఏదో టైంలో చంద్రబాబు గారిని కొట్టారంట. కోపం అంతా ఇప్పుడు చూపిస్తున్నానంటగా వీడియోలో ఉంది. అంటే ఒక సీఎంని అలా అన్న ఏంటి సార్ మీ ఇద్దరు గురించి ఏం మాట్లాడతారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత జీవిడి కృష్ణమోహన్ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టులు, ఆయన్ని కొద్దిగా ప్రాపర్గా ట్రైన్ చేసి పంపండి మీడియా ముందుకి. ఎందుకట్టే అడ్డంగా బుక్ అవుతున్నాడు, బుక్ చేస్తున్నాడు అందరినీ. వాస్తవాన్ని మీకు విషయం చెప్తా. నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. ఏదో పిన్నెల్లి గారి కేసును తప్పించుకోవడానికి నేను ఈవీఎం పగలగొట్టలేదు, ఆయన వాదన ఆయన చేసుకుంటున్నాడు. ఏనో అడ్డం గిరికిచ్చింది, అవును మా ఊరు ఈవీఎం పగలగొట్టాడు, తప్పేంటి అన్నాడు మీడియా ముందుకు వచ్చేసి. అడ్డం గిరికిచ్చాడా లేదా? ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి కూడా మాట్లాడారు. ఏంటి ఆయన ఏదో నేను రౌడీని కాదు, సాత్వికుని, ఏదో తపస్సు చేసుకొని బతుకుతా, యోగి వేమన్ లాంటి అని ఆయన ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే, మా ఊరు ఇంటర్మీడియట్ నుంచే రౌడీ, అప్పుడే చంద్రబాబుని కొట్టాడని ఏదో చెప్పబోయాడు. అని ఇంటర్మీడియట్ నుంచే రౌడీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టే కదా, అడ్డంగా ఇరికిచ్చినట్టే కదా. అంటే వైసీపీ వాళ్ళు కావాలని ఇరికిస్తున్నాడు జగన్ గారు అంటారు మీరు? వైసీపీ నాయకుడిని అడ్డంగా ఇరికిచ్చేస్తున్నాడు. తర్వాత ఆయనకి ఆయన కూడా ఇరుక్కుంటున్నాడు. ఢిల్లీపై ధర్నా చేశాడు. 36 మందిని టీడీపీ అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లో మా వాళ్ళని 36 మందిని ఆగం చేశారని చెప్పాడు. సరే, నిన్న అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ అనిత గారు అడిగారు, ఆ 36 మంది పేర్లు మాకు ఇచ్చేస్తే వాళ్ళ కేసులు ఎక్కడ నమోదని, ఏ పోలీస్ స్టేషన్ నమోదని, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ చిరునామాలు ఏంటో మాకు ఇచ్చేస్తే వాళ్ళకి సహాయం చేస్తాం, బాధితులను ఆదుకుంటాం, ఆర్థికంగా కూడా సహాయం చేస్తాం ప్రభుత్వం తరఫున. ఆ పేర్లు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అంటే నో ఆన్సర్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు తను ఇరుక్కుంటున్నాడు, తర్వాత తన పార్టీ మనుషులు ఇరికిస్తున్నాడు. 36 మంది పేర్లు చెప్పలేడు, పైగా తన మనుషులంతా రౌడీలు, గుండాలని చెప్పగలడు. సరే పోని, పెద్దిరెడ్డి గారు అమాయకుడే. ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డిని గెలిపించారు అని చెప్పేసి అన్నారు. అంటే మంచి వాళ్ళు అయితే గెలిపించారు, చెడ్డ వాళ్ళందరినీ ఓడించారు, అంతే కదా నీ స్టేట్మెంట్. నీ స్టేట్మెంట్ ప్రకారం నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావు? నీ పార్టీ తరఫున 170 స్థానాల్లో పోటీ చేస్తావు. 11 మంది గెలిచారు, 164 మంది ఓడిపోయారు. అని 164 మంది చెడ్డ వాళ్ళకి వైసీపీ టికెట్ ఇచ్చిందని ఒప్పుకున్నట్టేగా. 164 మంది వైసీపీ క్యాండిడేట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దొంగలు, కబ్జాకోళ్ళు, వీళ్ళ అంటే రౌడీలు, ఇది ఒప్పుకున్నట్టే కదా, వాళ్ళు చెడ్డ వాళ్ళని ఒప్పుకున్నట్టే కదా. అయిపోయింది స్టేట్మెంట్, క్లియర్. తర్వాత 25 ఎంపీలో కూడా వాళ్ళు గెలిచింది 4, 21 మంది ఎంపీలుగా వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళంతా చెడ్డోళ్ళు, దొంగలు. ఇది క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న మాట, నేను కొత్తగా నా స్టేట్మెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రైట్ అయితే నా స్టేట్మెంట్ కూడా రైటే. జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ అబద్ధం ఒప్పుకోనంటే నేను కూడా ఒప్పుకుంటా. ఆయన స్టేట్మెంట్ ఒరిజినల్ అయితే నా స్టేట్మెంట్ కూడా ఒరిజినలే. సరే, ఇంకొకటి నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా ఉంటే మీడియా ముందుకు కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడి వాయిస్ వినిపించండి. అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ల ద్వారా, ఢిల్లీలో ధర్నాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? దీని వెనకాల భారీ కుట్ర ఉంది. నేను మాత్రమే చెప్తూ వస్తున్నాను, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారికి భారీ కుట్ర ఉంది. ఢిల్లీ ధర్నా వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రని నేను మీకు చెప్పనా? ఏంటి అంటే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ కంపెనీలు వస్తుంది. బీపీసీఎల్ కంపెనీ బందర్లో పెట్టబోతున్నారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇచ్చేసింది. అదిగాక చంద్రబాబు నాయుడు నిధుల సమీకరణ విషయంలో మనకు తెలియంది కాదు. 2 కంపెనీలు వస్తున్నాయి, 18 ప్రభుత్వ రంగ సంస్థలు కంపెనీలు పెట్టబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఒకప్పుడు తరమేసిన కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి తరమేసిన కంపెనీలనే ఒక్కోడిగా వచ్చి చేరుతా ఉన్నాయి. సో ప్రైవేట్ కంపెనీలు రాబోతా ఉన్నాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజధాని తయారు కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు కదా, ఆయన ప్యాలెస్కి చుట్టుపక్కలే అమరావతి రాజధానిగా
ప్రజలు ఆనందోత్సాహాలతోటి మెరుగుతూ జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు. కడుపు ఏదో ఒక రకంగా తయారవుతుంది దానికి. అందుకని దాన్ని చెడగొట్టాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది, మా మీద దమనకాండ జరుగుతుందని ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నాడు. మరి అదే ధర్నా ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చుగా, అమరావతిలో పెట్టుకోవచ్చుగా, అసెంబ్లీ ముందు పెట్టుకోవచ్చుగా, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడొచ్చుగా. కాదు, ఢిల్లీ పోయి పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టాలి, ఆంధ్రప్రదేశ్కి వస్తున్న కంపెనీ రాకుండా చెయ్యాలి, నా పరిపాలన ఎలా ఉందో అంతకన్నా మెరుగ్గా కొత్త పరిపాలన ఉండడానికి వీల్లేదు. ఇది కుట్ర. ఇంకో విషయం చెప్పనా మీకు, దాదాపు మనకున్న సమాచారం ప్రకారం 150 కోట్లను రెడీ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి, రాష్ట్రంలో ఏదో జరుగుతుందని చెప్పడం కోసం 150 కోట్ల డబ్బులు రెడీ చేసుకున్నాడు. మొత్తం దేశమంతా తెలిసే విధంగా చేద్దాం. ఎస్, ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ఒక క్రియేషన్ చేయడానికి 150 కోట్ల రూపాయల ఫండింగ్ని ఇమ్మీడియట్లీ రెడీ చేసి పెట్టుకున్నాడు అనేటువంటి ఆరోపణలు వైసీపీ నాయకులు వినిపిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీకి ఆయన రావట్లేదు, ఆయన ఎమ్మెల్యేని పంపట్లేదు. మళ్ళీ ఎమ్మెల్యే జీతం కావాలి, ఎమ్మెల్యే గనిమెల్లి కావాలి, ఎమ్మెల్యే అలవెన్సులు కావాలి, ఇవన్నీ కావాలి. ఎమ్మెల్యేకి ఇచ్చే కారు కావాలి, ఎమ్మెల్యేకి ఇచ్చే పిఏ కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రారు. రాని వాళ్ళు ఎందుకని మీకు ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకు రాజీనామా చేసేస్తే అయిపోయింది కదా. రాజీనామా చేయండి. ఆ 11 చోట్ల ఇంకో కొత్త ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళని అసెంబ్లీకి వచ్చి కూర్చుంటారు. మీకు ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ప్రజలు దేనికోసం? సరే, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. పెద్దిరెడ్డి గారి టాపిక్ వచ్చేద్దాం. పెద్దిరెడ్డి గారి టాపిక్ వచ్చేస్తే పెద్దిరెడ్డి గారు అమాయకులు, మంచి వాళ్ళు, పాపం ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది. నిజమే అనుకుందాం. మొన్న కరకట్ట మీద ఫైల్స్ తగలబట్టాయి కదా, ఆ విధులు మీకు గుర్తుందా? సరే, అది పోనీయండి. మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఫైల్స్ తగలబట్టాయిగా, ఆ విధులు మీకు గుర్తుందా? అవునవును, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో విధులు కూడా చూపిస్తాం మీకు. ఆ విధులు ఏంటి? ఆ విధులు ఏంటంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాల మీద పెద్దిరెడ్డి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చిన జనాల వెల్లువ, ప్రజల వెల్లువ. సరే, ఇది కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏం చెప్పా? 3 చెప్పా. కరకట్ట మీద చెప్పా, తర్వాత మదనపల్లి సబ్ రిజిస్టర్ చెప్పా, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ప్రజల వెల్లువ చూసా, అది కూడా పక్కన పెట్టేయండి. ఈ 3 పక్కన పెట్టేయండి. తర్వాత రామచంద్ర యాదవ్ అని పెద్దిరెడ్డి మీద నిలబడ్డాడే ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయన కోర్టులో ఫైల్ చేశాడు కేసు. ఏదంటే పెద్దిరెడ్డి చాలా అక్రమాలకు పాల్పడ్డాడు, ఆయన ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కోలేదు, ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కోర్టులో వేశారు. వీటి మీద ఎంక్వైరీ చేయమని జడ్జి గారు చెప్పారు. మరి ఇదేమన్నారు? చంద్రబాబు గారు కాదు కంప్లైంట్ ఇచ్చింది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ బీసీ, అతన్ని చంపడానికి పెద్దిరెడ్డి గారు ప్రయత్నం చేశారు, అతని మీద దాడి చేశారు. ఇది కూడా పక్కన పెట్టేద్దాం, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చెప్పా? 4 చెప్పా. ఇంకా చెప్తా. అంగళ్ళ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళిప్పించారు. సరే, చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్దిరెడ్డి గారి మీద కోపం ఉంది. మరి పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు గారి మీద ఏముంది? ఎందుకు రాళ్ళేపించారు అంగళ్ళ దగ్గర? అది కూడా పక్కన పెట్టేద్దాం. అవి చెప్పే కదా, ఇంకోటి కూడా చెప్పేస్తా. తర్వాత తిరుపతి బయ్యాలక్ష్మి జరిగింది కదా, దొంగోట్లు జరిగినాయి కదా. దొంగోట్లు జరిగాయి అనేది నేను చెప్పడం కదా, ఎన్నికల కమిషన్ చెప్తుంది కదా. ఇప్పుడు దొంగోటింగ్ తిరుపతిలో అప్పుడు ఎంపీ చనిపోతే, కరోనా టైంలో ఎంపీ చనిపోతే బయ్యాలక్ష్మి వచ్చింది. ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నికలో వైసీపీ గెలిచింది. తమిళనాడు నుంచి కొంతమంది తీసుకొచ్చేసి ఎన్నికల లాగిన్ ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అక్రమాలకు పాల్పడి దొంగోట్టును క్రియేట్ చేసేసి గుర్తింపు కార్డు డౌన్లోడ్ చేసుకొని దొంగోటు తయారు చేసి తిరుపతి బయ్యాలక్ష్మిలో మెజార్టీతో గెలిచారు అంటుంది. ఈ కేసు ఉంది కదా, ఈ కేసులో పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి కదా. ఇది ఎన్నోదండి? 6. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత కిరణ్ యాదవ్ జనసేన కార్యకర్త, అతను పెద్దిరెడ్డి గారి భూములు ఆక్రమించేసుకొని ఆయన ఆవుల కోసం, ఆయన ఎద్దుల కోసం జనానికి జనం వెళ్ళే రోడ్డుని కబ్జా చేసేసి పెద్ద గేట్ పెట్టేసుకొని కాంపౌండ్ పెట్టేసుకున్నాడు. అవునవును, కాంపౌండ్ పెట్టేసుకున్నాను. ఆ గేట్లు తయారు, రోడ్డు లెక్క ఉండాలి, ప్రజలు తిరగడానికి అవకాశం ఉండాలి, ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. ఇది ఎన్నోదండి? 7. ఇలా చెప్పుకుంటూ పోతే కథలు. మరి ఇలాంటి వాళ్ళని వదిలేయాలా? ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా? ప్రజలు డిసైడ్ కామనండి, ప్రజల్ని కామెంట్ పెట్టమనండి. అలాంటి వాళ్ళని వదిలేద్దామా, మంచోడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసి ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెడదామా? అంటే ఇన్ని చూసాక ఇంకా మాటలు కూడా రావట్లేదులేండి. ఇది చిట్టా ఇంపే కొద్ది వస్తుంది. అంటే ఇంకా చెప్పొచ్చు కానీ నువ్వు అనొచ్చు, ఏమండి నన్ను యాంకరింగ్ చేయలేదు, మొత్తం మీరు చెప్పుకుంటూ పోయారు అంటారని చెప్పి చెప్పడం ఆగిచేశారు. ఓకే సార్, అంటే ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుండగా ఒక సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటా ఆ ప్రెస్ మీట్ లో, సార్ అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు అయితే ఏ క్వశ్చన్ అయితే అడిగారు అసెంబ్లీలో, సేమ్ అదే క్వశ్చన్ అతను కూడా అడిగాడు. అంటే సార్ ఆ 36 మంది ఏంటి అని అడిగే లోపే అతను వాచ్ చూపించి టైం అయిపోయింది, కొద్దిగా అర్జెంట్గా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి జగన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యాడికి వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ తీయండి ఒకసారి.
యాడికి వెళ్ళాలి? తాడేపల్లి ప్యాలెస్ తప్ప ఏమైనా పని ఉందా, లేదా బెంగళూరు ప్యాలెస్ కనిపోతున్నారు? అంతకు మించి ఏమైనా పని ఉందా? ఓపెన్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి సచివ్ సెంటర్. ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా? పులివెందుల ఎమ్మెల్యేగా ఏమన్నా ఇంకేమైనా శంకుస్థాపన ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అసెంబ్లీకి కూడా రాలేదు. అంటే ఇంకా అసెంబ్లీకి వచ్చే టైమే లేదు సమాధానం చెప్పే క్వశ్చన్. అయినా వెరీ లెంతీ క్వశ్చన్, ఇది వెరీ లెంతీ క్వశ్చన్, సమాధానం చెప్పలేడు. అందుకే అంటే ఇంకా స్క్రిప్ట్ లేనట్టు ఉండొచ్చు మేబీ అంటారా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. #1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.